హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కిచెన్. ఈరోజు మన అందరి ఫేవరెట్ కప్ కేక్స్ చేయబోతున్నానండి. ఎలా చేసుకోవాలో ఈజీగా చూసేద్దాం రండి. నేను ఒక 2 ఎగ్స్ని మిక్సీలో వేసుకొని బాగా బీట్ చేసుకున్నానండి. మళ్ళీ బౌల్లో తీసుకొని ఒకసారి బీట్ చేసేసుకుందాం. ఈ ఎగ్ అంతా బాగా బీట్ చేసుకోవాలండి. బాగా బీట్ చేసుకున్నాక ఇప్పుడు మనం బటర్ని కరిగించుకొని దీంట్లో వేసుకొని దీన్ని కూడా బీట్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో నేను 1 కప్ షుగర్ తీసుకున్నానండి. 1 కప్ షుగర్ని బాగా మిక్సీలో వేసి పౌడర్ చేసుకొని ఈ పౌడర్ని తీసుకుంటున్నాను. దీన్ని బాగా జల్లించుకోవాలండి షుగర్ని. ఇప్పుడు దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయిపోవాలండి. బాగా మిక్స్ అయిపోయాక ఒకసారి మళ్ళీ దీన్ని బీట్ చేసుకుందాం. ఇప్పుడు ఇదంతా బాగా బీట్ చేసుకున్నాక 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ తీసుకుంటున్నాను. అలానే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, పించ్ ఆఫ్ వంట సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయిపోయాక ఏ కప్తో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్తో మైదా తీసుకొని బాగా జల్లించుకోవాలి. ఇప్పుడు దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. బ్యాటర్ అనేది మరీ థిక్గా ఉండకూడదు, అలానే వాటర్గా కూడా ఉండకూడదు. చూసారు కదా, ఇలా ఉండాలి. చూసారు కదా, మనకు బ్యాటర్ అనేది ఇలా రావాలండి. ఇప్పుడు దీన్ని పక్కన తీసి పెట్టేసుకుందాం. నేను టీ కప్స్ తీసుకున్నానండి. టీ కప్స్లో ఈ మౌల్డ్స్ అనేది ఫిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాటర్ని దీంట్లో కొద్దిగా వేసేసుకుందాం. ఈ కప్స్కి ఫుల్గా వేసుకోకూడదండి, హాఫ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన మీకు కావాల్సిన నట్స్ అన్నీ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక ప్యాన్ తీసుకొని సాల్ట్ వేసి ఆల్రెడీ నేను ప్రీ హీట్ చేసుకున్నానండి. కరెక్ట్గా 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకుంటే సరిపోతుంది. హీట్ అయ్యాక మనం ఒక స్టాండ్ తీసుకొని దాంట్లో మనం ప్లేట్లో ఫిక్స్ చేసుకున్నాం కదా అన్నీ, అది పెట్టేసి మూత పెట్టేసి ఒక 40 మినిట్స్ హీట్ చేసుకోవాలండి. బాగా బేక్ చేసుకోవాలి 40 మినిట్స్. చూసారు కదా, 40 మినిట్స్ తర్వాత ఇలా ఫుల్ బేక్ అయిపోతుంది. మన దగ్గర టూత్ పిక్ ఉంటుంది కదా, దాంతో ఒకసారి ఇలా గుచ్చి చూడండి. దానికి కానీ ఏం అతుక్కోకుండా ఉంటే బాగా బేక్ అయిపోయినట్టు. చూసారు కదా, చాలా ఈజీగా ఇంట్లోనే మనం కప్ కేక్స్ చేసేసుకోవచ్చు. ఓవెన్ లేకుండానే మనం చాలా టేస్టీగా చేసేసుకోవచ్చండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.